అదే దానిమ్మ ఆకులు. మీకు తెలుసా దానిమ్మ ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ వీటితో పాటు మనకి లోపల ఉన్న ఆ తెమడ జిగురు, ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడే ఒక ప్రత్యేకమైన లీఫ్ ఉందంటే అది దానిమ్మాకులు. దానిమ్మాకులతో పాటు ఇంకా అద్భుతంగా పనిచేసే వామాకు గురించి అందరికీ తెలుసు. మనకి ఎవరికైనా కోల్డ్ అయింది, బాగా కఫం పట్టేసింది అనుకోండి, వామాకు రసం తాగుతూ ఉంటారు, లేదంటే వామాకు రసం చేసుకుని అన్నంలో తింటూ ఉంటారు. కొంతమంది వామాకు కషాయం చేసుకుంటుంటారు. సో ఎంతో అద్భుతంగా ఊపిరితిత్తుల కెపాసిటీని పెంచడానికి యూజ్ అయ్యే లీవ్స్ దానిమ్మాకులు ఎంత ప్రాముఖ్యత మన మన వామాకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకు అల్లం గురించి తెలిసిందే. ఎవరికైనా కఫం ఎక్కువైపోయింది, బాడీ బాగా ఓవర్ హీట్ అయిపోయింది, లేదంటే బాడీలో చాలా చెమ్మ పట్టేసింది తెమ్మడ వల్ల అన్నప్పుడు మనం అల్లం వాటర్ తాగుతుంటాం. కానీ ఇక్కడ 5 దానిమ్మాకులు, ఒక వామాకు వేసి చిన్న అల్లం ముక్క, 1 ఇంచ్ అల్లం ముక్క ఒక 250 ml వాటర్లో వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించి పొద్దున్నే ప్రాణాయామ చేసిన ఒక 5 minutes తర్వాత ఈ కషాయం తాగామనుకోండి, అదే డిటాక్స్ వాటర్ తాగామనుకోండి, సో మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా, అది కూడా ప్రత్యేకంగా చలికాలంలో ఈ లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. బికాస్ ఆఫ్ వెదర్ చల్లగా ఉండడం వల్ల మనకి నోస్ బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి, గాలి సరిగా తీసుకోం కాబట్టి ఈ చలికాలంలో ఎక్కువ కామన్గా వస్తుంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే 250 ml వాటర్లో దానిమ్మాకులు 5 లేదా 6 దానిమ్మాకులు, ఒక వామాకు లైట్గా దంచి వేయాలి, చిన్న అల్లం ముక్క వేసి దంచేసి ఒక 2 లేదా 3 నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసుకొని ప్రత్యేకంగా మార్నింగ్ ప్రాణాయామ అయిన తర్వాత తాగడం వల్ల మనకి చాలా రిజల్ట్స్ వస్తాయండి. ఫ్లమ్ తగ్గుతుంది, ఎసిడిటీ ప్రాబ్లం పోతుంది, ప్రాపర్ బ్రీత్ తీసుకోగలుగుతాం, ప్రాపర్ బ్రీత్ వదలగలుగుతాం. ఎందుకంటే ఆ లోపల ఉన్న మ్యూకస్ అంటే ముక్కు లోపల ఉన్న తెమ్మడ ఉంటుంది కదా, జిగురు లాంటిది, అదంతా క్లీన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అయ్యే లీవ్స్ ఇవి. సో కాబట్టి అది వేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక జొన్న పిండి కొద్దిగా తీసుకోండి, కొద్దిగా వాము 2 కలిపేసుకొని జావ చేసుకొని దాంట్లో కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అన్నిటికంటే లంగ్స్కి ఇంకా అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదైతే ఉందో అదే యాపిల్ ఫ్రూట్. లంగ్ కెపాసిటీని పెంచుతుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడే ఫ్రూట్. అందుకే ఒక యాపిల్ తింటే డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదని చెప్పి చాలా చోట్ల విని ఉంటారు, మనం చదివే కూడా ఉంటాం. సో యాపిల్లో ఉన్న మెయిన్ న్యూట్రియంట్స్ ఏంటంటే లంగ్స్ని, హార్ట్ని హెల్దీగా ఉంచుతాయి. కాబట్టి దీన్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం జావ చేస్తాం కదా, మన జొన్న పిండి వామ్ వేసుకొని జావ చేస్తాం కదా, రాయిగా వేసినట్టు, ఆ జావలో కొద్దిగా సాల్ట్, యాపిల్ని ముక్కలు కట్ చేసి అందులో వేసుకొని మంచిగా ఒక బౌల్లో జావ తాగండి. సో హార్ట్ హెల్దీగా ఉంటుంది. మెయిన్ జావనిలో కూడా కొద్ది వాము అవన్నీ కలిపి చేస్తున్నాం కాబట్టి డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుంది, లంగ్స్ కూడా చాలా మంచిది. సో లంచ్కి వచ్చాక మంచిగా తక్కువ రైస్, ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడం, ఆ లంగ్ కెపాసిటీ పెంచడానికి ఇంకా అద్భుతమైన ఆకుకూరలు ఏదైతే ఉందో అది బచ్చల కూర బాగా పనిచేస్తుంది, తోటకూర బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మునగాకు కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఏదైనా లైట్ టిఫిన్స్ పెట్టుకొని ఎర్లీ డిన్నర్స్ చేయాలి అండ్ తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి. ఇవి చేసుకుంటూ మార్నింగ్ ప్రాణాయామం చేసుకుంటూ అండ్ న్యాచురోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే జలనేతి, సూత్రనేతి అంటారు. సో జలనేతి, సూత్రనేతి అంటే ఒక జలనేతి పాట్ అని ఉంటుంది. చాలా మంది యోగా చేసే వాళ్ళకి, యోగా గురించి బాగా అవగాహన ఉండే వాళ్ళకి ఈ జలనేతి అనేది బాగా తెలిసి ఉంటుంది. సో చాలా మంది ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ జలనేతి గురించి చాలా తెలిసే ఉంటుంది. ఈ జలనేతి ఒక పాట్ ఉంటుంది, మనం ఒక తులసి వాటర్ కానీ లేదంటే సాల్ట్ వేసిన వాటర్ కానీ తీసుకొని ఇలా బెండ్ చేసి ఈ ముక్కులో వేస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి, ఈ ముక్కులో వేస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి. ఇలాగ క్లీనింగ్ ప్రాసెస్ అది. సో మనం ప్రాణాయామం చేసుకోవడం వల్ల 50% మనకు ఫ్రీ అవుతాయి నోస్. జలనేతి, సూత్రనేతి అంటే ఒక థ్రెడ్ ఉంటుంది ఖాదీ క్లాత్తో చేసిన థ్రెడ్, అది నోస్లో పెట్టి మనం మంచిగా మౌత్లో నుంచి తీస్తుంటాం, ఇక ఎక్కడ బ్లాక్ లేకుండా ఫ్రీ చేసేస్తూ ఉంటాం అనమాట. అలాగా ఈ జలనేతి, సూత్రనేతి చేసుకుంటుంటాం. ఎందుకంటే మా దగ్గరికి చిన్న పిల్లల్ని తీసుకొస్తుంటారు అండ్ చాలా మంది అడినాయిడ్స్, టాన్సిల్స్, లంగ్ కెపాసిటీ క్లియర్గా లేదని నీరసంగా నిస్సత్తుగా ఉంటున్నాం మేడం, మేము ఏమి ప్రయత్నాలు చేస్తున్నాం అనుకున్న వాళ్ళలో మేము ఫస్ట్ ఒక టెస్ట్ చెప్తాం. ఆ టెస్ట్ చేయించుకొని వచ్చిన తర్వాత వాళ్ళలో ప్రత్యేకంగా ఏదైనా సైనస్ ఉంటే మాత్రం జలనేతి, సూత్రనేతి చేసి వితిన్ 4 weeksలో 4 వారాల్లో ఈ కంప్లీట్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాం అనమాట. కాబట్టి అది మనకు ఈవెన్ మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, జలనేతి పార్ట్స్ దొరుకుతాయి. ఒక వీడియోలో ఒక వ్యక్తికి మనం చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం దాని గురించి, అది మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. కానీ కరెక్ట్ గైడెన్స్లో ఒక చోటు చేయించుకున్న తర్వాత మీకు అలవాటు అయితే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటూ ఇలాంటి మనం కషాయం తీసుకోవడం, ఫ్రూట్స్కి వచ్చాక యాపిల్ తీసుకోవడం, ఆకుకూరలకు వచ్చాక మునగాకు, బచ్చల కూర, తోటకూరలు తీసుకోవడము, తొందరగా పడుకోవడం, ఎర్లీ డిన్నర్స్ చేయడం వల్ల మనకి ఫ్లమ్ ఫామ్ అవ్వదు. ఏ సీజన్ వచ్చినా, ప్రత్యేకంగా ఈ ప్రాబ్లమ్స్ని మనం వింటర్ సీజన్లో చూస్తుంటాం, ఏ సీజన్ వచ్చినా కూడా లంగ్స్ హెల్దీగా ఉండాలి, హార్ట్ హెల్దీగా ఉండాలి, శరీరంలో ఉన్న ప్రతి అవయవం హెల్దీగా ఉండాలంటే
నోస్ బ్లాక్స్ ఉండకూడదు. అవి ఉండకూడదు అంటే ప్రతిరోజు మనం ప్రాణాయామం